ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. పాలకొల్లు ప్రాంతంలోని మీ పిల్లలను ప్రేమించి 4 దినాలు మహాసభలను అనుగ్రహించి మా శరీరాల వెనుక ప్రపంచం ఎరుకని భయంకరమైన నిజాలను మీ పిల్లలకు మాత్రమే తెలియజేస్తూ వారి ఆత్మలను పరలోకానికి సిద్ధం చేస్తున్న మీ గొప్ప ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వేల రూపాయలు ఖర్చు చేసి అనేకుల ఆత్మలను రక్షించడానికి నడుం బిగించిన కనుమనసును జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలానికి చేరువచ్చిన ప్రతి బిడ్డ మనోనేత్రం వెలిగించి మహాజ్ఞాన సంగతులతో నింపమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమును ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ అంటారు. అందుకే నాటి యేసుక్రీస్తు కాలం నుంచి నేటు జయశాలి పీడి సుందరరావు గారి వరకు నిజాలను స్వీకరించే మనసు చాలా మందికి లేదు. ఏమిటండి కట్ట మిగిల్చిన కన్నీటి కదా, బైబిల్ను ఎక్కడుందండి అని ప్రశ్నించేవాళ్ళు, అది కూడా గుడ్డిగా ప్రశ్నించేవాళ్ళు, అమాయకులైన వాళ్ళు సమాజంలో లేకపోలేదు. బహుశా మరి ఈ ప్రాంతంలో కూడా ప్రశ్నలు తలెత్తే ఉండొచ్చు నేను భావిస్తున్నాను. మొదటిగా అసలు ఈ టైటిల్ ఎందుకు పుట్టింది, దీని గురించి కొంత అవగాహన మీకు కల్పించాలని ఈ 2వ దినం నేను భావిస్తున్నాను. జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు తన చిన్ననాడు ఆయన విశాఖపట్నంలోనే పుట్టారు, విశాఖపట్నంలోనే ఎదిగారు. ఆయన బాల్యం విశాఖపట్నంలో గడిచింది. ఆ ప్రాంతంలో ఇప్పుడున్నట్టుగా అంత అభివృద్ధి ఆ రోజుల్లో లేదు. చిన్న కుగ్రామం లాంటిది ఆ రోజు విశాఖపట్నం. ఆ ఊరిలో ఏ శవం లేచినా, ఎవరు మరణించినా ఆ శవం జయశాలి పీడి సుందరరావు గారి ఇంటి ముందుగానే శ్మశానానికి తీసుకువెళ్ళవలసి వచ్చేది. శరీరం పుట్టినప్పుడు పోయినప్పుడు కన్నీళ్లే. చివరికి శరీరం వల్ల మిగిలింది కట్టె మిగిల్చేది కన్నీటి గాథేలా. ఈ 2 విషయాలు గమనించినప్పుడు జయశాలి గారికి అసలు ఈ శరీరం గురించి తెలుసుకోవాలి అన్న కుతూహలం, ఆరాటం మొదలైంది. ఒక పుట్టుక, ఒక చావు. నిజంగా ఆలోచించే మేధావులకు ఈ 2 సందర్భాలు చాలండి. మహా పొంగవుడైపోతాడు, యోగి పొంగవుడిగా మారిపోతాడు, మహర్షిగా మారిపోతాడు, మహాజ్ఞానిగా మారిపోతాడు. ఈ 2 సందర్భాలు ఆలోచిస్తే, ఈ 2 తెలుసుకున్న తర్వాత, ఈ 2 గురించి ఆలోచన ప్రారంభించిన తర్వాత దీని వెనక సత్యం తెలుసుకోవాలన్న జయశాలి గారి తపన ప్రారంభమైంది. అప్పుడు ఆ గౌతమ బుద్ధుడిలా భార్య బిడ్డలను, ఇంటిని, అన్నింటిని వదిలేసి అడవుల పాల కాలేదు. మీ అందరికీ తెలుసు కదా గౌతమ బుద్ధుడు చరిత్ర అంటే మీకు తెలుసు కదా. గౌతమ బుద్ధుడిని వాళ్ళ తల్లిదండ్రులు చిన్ననాటి నుండి వృద్ధాప్య పండితుల పాండిత్యంలో ఏమైనా కనబడుతుందా అని పరిశోధన చేశాడు. లేదు. జ్ఞానుల జ్ఞానములో రాయబడిన పుస్తకాలలో ఉందా అని చూశాడు. లేదు. అలా వెతికి 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 చివరికి ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని కనుగొన్నాడు. ఆ జ్ఞాన గ్రంథంలో తాను తెలుసుకోవాలనుకున్న మహా నిజాలను చూసి ఆయన మురిసిపోయాడు. ఆ మహాజ్ఞాన గ్రంథం ఏదో కాదు, ఈరోజు మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలతో కూడిన ది బైబిల్. అందుకే అప్పుడు పుట్టింది టైటిల్. అందుకే ఆ టైటిల్ ముందు ఆ క్యాప్షన్స్ మీరు చూసారా? అభ్యుదయాల అంగడిలో దొరకని కదా, కవుల కళాలలో రాని కదా, పండితుల పాండిత్యంలో లేని కదా, జ్ఞానుల జ్ఞానానికి అందరి కదా, మానవ మేధస్సుకి మరుగైన కదా, మనదైన నేటి భయంకర గాథే కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఈ మాటలు వినగానే చాలా మంది నివ్వెరపోయారు. ఆయన ఆలోచన సరళికి సద్విమర్శకులు మెచ్చుకున్నారు,
సత్యం అంగీకరించే మనసు లేని వారు మాత్రం గుడ్డిగా విమర్శించారు. ఒక ఆయన అంటాడు, ఎక్కడుందండి బైబిల్లో కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అని? ఎక్కడుంది ప్రియులారా అంటే, ఇదిగో వాక్యాలన్నింటి సారం సత్యమవుతుంది. వాక్యముల సారం, వాక్య సారం సత్యమవుతుంది. ఈరోజు ఈ 4 దినాల సభ కోసం పెట్టబడిన టైటిల్ కూడా ఏదో ఒక వాక్యంలో రెఫరెన్స్లో ఉన్నటువంటి పదాల పొందికలో ఉన్న భాగాన్ని తీసుకొని పెట్టింది కాదు. ఇది ఒక వాక్యంలో రాయబడిన పదాలు కాదు. ఇవి బైబిల్లోని అనేక వాక్యాల వెనకున్న సారం. వాక్యాన్ని సారాన్ని రంగరిస్తే ఆ సారం, ఆ ప్రెసిపిటేషన్ వచ్చినటువంటి ఆ ఫలితమే కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఈ టైటిల్ అనేక వాక్యాల సారమిది. అతనికి కూడా ఎలా కనపడిందట కూర? ఎర్ర ఎర్రగా కనబడగానే ఏమంటున్నాడు తెలుసండి, నేను అలసి ఉన్నాను, అదిగో ఆ ఎర్రని దానిలో నుంచి కొంచెము నాకు దయచేసి నాకు పెట్టుము అని అడిగాడు. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు పెడతాను. యాకోబు బేరం పెట్టాడు, ఓ డిమాండ్. నువ్వు ఆ చికెన్ కొట్లో చికెన్ చూపించకపోతే నీ మనసులో చికెన్ తినాలన్న కోరిక వస్తుంది అనుకుంటున్నావా? నీ కన్ను ముందు దేన్ని చూపిస్తుంది అంటే, నీ మనసులో ఒక కోరిక పుట్టడానికి మొదట మార్గం, తలుపు తీసేదేది? దీపం. దేహానికి దీపం అనుకోండి. పక్కన వాళ్ళు నవ్వుకుంటారు, అచ్చం బువ్వ కూరల మాటలు మాట్లాడుతున్నారు. బొత్తిగా కూర గురించి కూడా ఫోన్లో చెప్పాలా? ఏమండి, తినే తిండి గురించి మాట్లాడడానికి చీపుగా ఉంది కదా. ఏశావు దేని గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా? అతను చావడు. ఒక పూటకి ఎవరు చావరు, అన్నం తినకపోతే ఒక్క పూటకు చావరు. తినాలన్న కోరిక అతనితో ఏం మాట్లాడిస్తుంది తెలుసా? తినాలన్న కోరిక అతని శరీరంలో పుట్టిన కోరిక. ఈ కన్ను చూసింది, నాలుకకు రుచి, నాలుక కోరుకుంటుంది. ఈ కన్ను చూసింది, నాలుక కోరుకుంటుంది. ఇప్పుడు ఈ పుట్టిన కోరికను అతను తీర్చుకోవాలి. అందుకే వెనక ముందు ఏం ఆలోచించలేదు, మరో ఆలోచన అతనికి ఆ శరీరం రానియలేదు. ఏం చేశాడు తెలుసా? తీసేసుకో, నాకు కూర ఇచ్చేసి నువ్వు తీసేసుకో అన్నాడు. ఏంటది తీసేసుకునేది? దేవుని ఆశీర్వాదం. అతని శరీరము ఆ ఆలోచనను రానివ్వలేదు. అతని శరీరంలో నా కోరిక, ఆ నాలుకకు పుట్టిన కోరిక ఉంది, ఆ కన్నుకు పుట్టిన కోరిక ఉంది, మరో ఆలోచన తనకి రానివ్వలేదు. తినేశాడు. తినేసిన తర్వాత వచ్చింది ఆలోచన. తినేసిన తర్వాత వచ్చిందా? మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎంత తిందామా, ఆకలి భయంకరంగా వేసింది అనుకోండి, ముందు తినాలి, తర్వాత ఏదైనా మాట్లాడదాం. ముందు తినాలి, తర్వాత ఏదైనా మాట్లాడదాం. మరో ఆలోచన లేదు. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట తినకపోతే చస్తాడా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు. చదవండి. ఏశావు అంటే భ్రష్టుడు. ఆ తర్వాత ఏమన్నాడండి? వ్యభిచారి. ఏమండి, బైబిల్లో ఏశావు ఎవరితో వ్యభిచారం చేశాడా? లేదు. మరి ఇక్కడ దేవుడు వ్యభిచారి అంటున్నాడు. వ్యభిచారి అంటున్నాడు. ఒక్క పూట కూటి కోసం కక్కుర్తిపడి దేవుని ఆశీర్వాదాన్ని వదులుకొని దేవుణ్ణి కాదని కోరికలు నెరవేర్చుకున్నవాడిని ఏమంటాడు తెలుసా? వ్యభిచారి. మనలో అలాంటి వాడు ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చదవండి 17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచాడా? కన్నీళ్ళు ఏడ్చాడా? అదే కదండి అక్కడ ఉంది. కన్నీళ్లు విడిచాడు అంటే అర్థం ఏంటి? కోరిక తీరి కన్నీళ్ళు వస్తున్నాయి. దేనికోసం?
ఆశీర్వాదం విలువ తెలిసింది. ఇప్పుడు దేవుని విలువ తెలిసింది. ఇప్పుడు ఏడుస్తున్నాడు. దానికోసం శ్రద్ధగా వెతికినను. కన్నీళ్లు విడుస్తూ శ్రద్ధగా వెతికాడు. కన్నీళ్లు విడుస్తూ. అంతకుముందు కన్నీళ్లు విడిచవలసిన అవసరం ఉందా? పెద్దవాడిగా తనకు ఆ హక్కు వచ్చేదా? పెద్దవాడిగా తనకు హక్కు వచ్చేది. ఏడవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏడుస్తున్నా అతనికి అవకాశం లేదు. విసర్జించబడ్డాడు. శ్రద్ధగా వెతికాడు. ఇప్పుడు చెప్పండి, చివరికి ఏశావుకు మిగిలింది కన్నీళ్ళ ఆశీర్వాదమా? కన్నీళ్ళు. చివరికి కన్నీళ్లు మిగిలాయి. ఏశావుకు కన్నీళ్లు మిగిల్చిందెవరు? అతని కట్టె. ఏశావు కట్టె. ఏశావుకి చివరికి ఏం మిగిల్చింది? కన్నీటిని. ఏమండి, లేఖనాల సారమే కట్టె మిగిల్చిన కన్నీటి కాదండి. ఏశావు కట్టె. ఏశావుకు చివరికి మిగిల్చిందంటే కన్నీరు. అందుకే ఈ శరీరం ఏంటి? ఈ శరీరం వెనుకున్న గాథేంటి? ఇది ఎందుకు మనకు కన్నీటిని మిగిల్చాలి? దీని వెనక చరిత్ర ఏంటి? మిగిలిన ఈ 3 దినాల్లో మనం ఆలోచన చేద్దాం. మిగిలిన ఈ 3 దినాలలో గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. బాగా వినాలి. ఆత్మను అనుసరించి నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలు నెరవేర్చరు అని శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధము అన్నాడు. బాగా ఆలోచించండి. శరీరము ఆత్మకు విరోధం అన్నాడు. శరీరము ఆత్మకు విరోధం. విరోధి అంటే శత్రువు. శరీరము ఆత్మకు శత్రువు అని రాశాడు. శరీరం ఆత్మకు శత్రువా? అదేంటండి? శరీరము ఆత్మ ఈ 2 కలిస్తేనే కదా మనిషి. అంతే కదా? ఇప్పుడు మీరున్నారు, శరీరము ఉంది నాకు, ఆ శరీరంలో ఆత్మ ఉంది. శరీరము ఆత్మ విడదీయలేనిది కదా. అలాంటిది శరీరము ఆత్మకు విరోధ. విచిత్రంగా ఉంది కదండి. ప్రపంచానికి తెలియని పచ్చి నిజం ఇదే. శత్రువు అనగానే మనుషులకి ఏం అర్థం కాలేదంటే, ప్రక్కటి వాడు శత్రువుగా భావిస్తాడు. అన్నదమ్ములే ఒకరికొకరు శత్రువులుగా భావిస్తుకుంటున్నారు. ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి శత్రువుగా భావించుకుంటున్నారు. ఒక దేశం మరో దేశాన్ని శత్రువుగా భావించుకుంటున్నారు. ఒక పార్టీ మరో పార్టీని శత్రువుగా భావించుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచానికి తెలియని ఒక శత్రువు ఎవరో తెలుసా అండి? అసలైన శత్రువు. ఒక మనిషి మరో మనిషికి ఎప్పుడూ శత్రువు కాదండి. ఈ ప్రపంచానికి తెలియని శత్రువు ఎవరో తెలుసా? ఒక మనిషికి తాను ధరించుకున్న శరీరమే శత్రువు. ఒక మనిషికి తాను ధరించుకున్న శరీరమే శత్రువు. నీ శరీరం నీకు శత్రువా? నువ్వు ధరించుకున్న నీ శరీరం నీకు శత్రువా? అవును. శరీరము ఆత్మకు విరోధముగా. ప్రియులారా, ఇక్కడ మీకు తెలియవలసిన సంగతి ఒకటి ఉంది. ఆత్మ అంటే మీరే. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు కదా, ప్రపంచానికి ఇప్పటికీ తెలియని ఒక దౌర్భాగ్యపు దుస్థితిలో ఉంది. శరీరం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, నువ్వెవరు, నేనెవరు. మనం ఆత్మలు, మీరు ఆత్మలు, నేను ఆత్మను. ఇది ప్రపంచం తెలుసుకోవాల్సిన నిజం. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే భాషలోనే అది స్పష్టంగా తెలుస్తుంది.
నోటితో అయితే మాట్లాడుతున్నాం కానీ మైండ్తో గ్రహించలేకపోతున్నాం ఆ సంగతి. అంటే తేడా. డాక్టర్ గారు నా చేయి బాగోలేదు అంటావు, నాది అన్నావు కానీ నేను బాగోలేదని చేయి చూపించలేదుగా. డాక్టర్ గారు నా కన్ను బాగోలేదు అన్నావే కానీ డాక్టర్ గారు నేను బాగోలేదని కన్ను చూపించలేదుగా. డాక్టర్ గారు నా కడుపు బాగోలేదు, నా కాలు బాగోలేదు, నాది నాది అంటున్నావే తప్ప నేను అనడం లేదు. శరీరం నీదన్నమాట. అలాగైతే నువ్వెవరు? బైబిల్ నాది అన్నానంటే నేను వేరు, బైబిల్ వేరు, మీకు అర్థమైంది. బాటిల్ నాది అన్నానంటే నేను వేరు, బాటిల్ వేరు, మీకు అర్థమైంది. సెల్ ఫోన్ నాది అన్నానంటే నేను వేరు, బాటిల్ వేరు, సెల్ ఫోన్ వేరు. శరీరం నాది అన్నానంటే నేను వేరు, శరీరం వేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్న భాష అదే. ప్రియులరా, శరీరము మనదైతే మరి మనమెవరు? లోపల ఉన్న మహాశక్తివంతమైన ఆత్మలం. అది ప్యాకెట్లో వస్తాయి. ప్యాకెట్ ఉంటేనే దాన్ని పాలు అంటావా? ప్యాకెట్లోంచి బయటకు వస్తే పాలు కాదా? పాలు ఇంపార్టెంటా, ప్యాకెట్ ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? ప్యాకెట్తోనే ఉంటాయి పాలు. అంత మాత్రాన ప్యాకెట్తో ఉన్నదే పాలు అంటావా? తొక్కతోనే ఉంటుంది పండు, అరటిపండు, అంత మాత్రం తొక్కతో ఉంటేనే అరటిపండు అంటావా? లేదు. ఆ పండు మీకు చేరేంత వరకు రక్షణగా ఈ తొక్కుంది, ఆ పాలు మీకు చేరేంత వరకు రక్షణగా ఆ కవర్ ఉంది, పాల కవర్, ప్యాకెట్ కవర్. అలాగే దేవుడిచ్చిన ఆత్మకు రక్షణగా శరీరం ఉంది. ఇదొక తొక్క లాంటిదే, ఇదొక కవర్ లాంటిదే, ఇదొక ప్యాకెట్ లాంటిదే. ప్రియులరా, పండు అనగానే లోపలున్న దాన్ని నువ్వు పండుగ చూపిస్తున్నావే. ఆత్మ, మనిషి అంటే దేవుడు కూడా లోపలున్న ఆత్మని చూపిస్తున్నాడు. లోపలున్న ఆత్మ. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషుని మంటికి మార్చుచున్నావు, మనిషిని మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. అదేంటి? మనిషిని మంటికి మారుస్తున్నాడట, నరులనేమో తిరిగి రమ్మంటున్నాడట. అంటే మనుషుల్ని మంటికి, నరులనేమో రమ్మన. అంటే మనుషులు వేరు, నరులు వేరా? దాని అర్థం అది కాదండి. మనిషిని మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అంటున్నావు అంటే మనిషి అంటే రెండు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకటి మట్టిలో కలిసేది, రెండు దేవుని దగ్గరకు వెళ్ళేది. మనిషి అనగానే రెండు ఉంటాయి. ఒకటి మట్టిలోనికి వెళ్ళేది, రెండు దేవుని వద్దకు వెళ్ళేది. మట్టిలోకి వెళ్ళేది ఇది, దేవుని వద్దకు వెళ్ళేది ఇది. నరులారా తిరిగి రండి అనగానే దేవుని వద్దకు వెళుతున్నదేది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, మనుషులను మట్టికి మార్చుచున్నావు అన్నాడే. అంటే మట్టిలోనికి వెళ్ళేది ఒకనాడు మట్టిగా ఉండి ఇప్పుడు శరీరంగా కనబడుతుంది. ఇది మన్నైన ఈ శరీరం మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నది. ఏది? నరులారా తిరిగి రండి అనగాని దేవుని దగ్గరకు వెళుతున్నదేది? ఆత్మ. నరులారా తిరిగి రండి అనగానే దేవుని దగ్గరకు వెళుతున్నదేది? ఆత్మ. అంటే దేవుడు ఆత్మను నరులారా అని పిలుస్తున్నాడా? అవును. అంటే నరులంటే ఎవరన్నమాట? శరీరం కాదు, ఆత్మ. నరుడంటే శరీరం కాదు, ఆత్మ. ఇప్పుడు చెప్పండి, మీరు శరీరమా, ఆత్మ? మనం ఆత్మలో, మనం ఆత్మలు అండి. ఆత్మలమైన మనం తల్లి గర్భంలో ఒక శరీరాన్ని ధరించుకొని కూర్చున్నాం. శరీరం అనే తొడుగులో
అరికాలు నుంచి నడినెత్తి వరకు, వెంట్రుక చివరి వరకు ఆవహించి ఉంటాం మనం. లోపల ఒక శక్తి. ఈ శక్తి కనిపించదు, ఆత్మ కనిపించదు. అద్దం ముందు నిలబడి చూస్తున్న నీ రూపం ఒక స్త్రీవైనా ఒక పురుషుడు అయినా, అది నువ్వు ధరించుకున్న శరీరాన్ని చూడగలుగుతున్నావు, కానీ నిన్ను నువ్వు చూసుకోవడం లేదు సుమా. నిన్ను నీవు చూసుకోవడం లేదు. కారణం, నువ్వు ఒక ఆత్మని కదా. మరణించిన వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. చనిపోయిన ఆయన భార్య అనుకోండి, ఎలా ఏడుస్తుంది? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు మా ఆయన, మాకు లేడు, అన్యాయం చేసేసాడు, పోయాడు అని ఏడుస్తుంది. అదే చనిపోయిన ఆయన తల్లి అనుకోండి, చెట్టంత కొడుకు పోయాడు, ఇక లేడు, ఇక రాడు అని ఏడుస్తుంది. అదే పిల్లలు అనుకోండి, మా డాడీ పోయాడు, ఇక లేడు, పోయాడు, లేడు, రాడు, పోయాడు, లేడు, రాడు. మనం కూడా వీళ్ళు ఏమడుగుతామో తెలుసండి, ఎన్ని గంటలకు పోయాడు, ఎప్పుడు పోయాడు అంటాం. ఎప్పుడు పోయాడు? వాళ్ళు పోయాడు అంటున్నాం, మనం ఎప్పుడు పోయాడు అని అడుగుతున్నాం. ఈలోగా ఎవడైనా ఏమయ్యా అందరు పోయాడు పోయాడు అంటారు. అడుగు మనసు మీద ఉన్నది ఆయన ఎవరు? సుబ్బారావు కాదా అన్నాడు అనుకోండి. కాదు, ఆయన సుబ్బారావు అయితే అందరూ కలిసి మూకొమ్మడిగా దాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఊరి వెలుపల శ్మశానంలో గుంటలు పెట్టొస్తున్నారు. భర్త రాకపోతే ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి కాలుగాలిని పిల్లిలాగా మా ఆయన రాలేదు 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 అని అనిసార్లు తిరుగుతావే. అంటే మీ ఆయన ఉండాలి, ఇంట్లో ఉండాలి. మీ ఆయన అయితే ఇంట్లో ఉండాలా? ఉండాలి. ఏమండి ఆదివారం కూడా బయటికి వెళ్తారా? ఇంట్లో ఉండరా? మీకు భార్య పిల్లలు ఉన్నారన్న సంగతి జ్ఞాపకం ఉందా? చూశారు? అలాంటిది చచ్చిపోగానే ఈ శవాన్ని అందరూ కలిసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టొస్తారు? నిజంగా ఈ శవం వాళ్ళ ఆయన అయితే పెట్టనిస్తుందా? పెట్టనివ్వదు. ఈ శవం వాళ్ళ అబ్బాయి అయితే తీసుకెళ్లి శ్మశానంలో పెట్టనిస్తుందా? పెట్టనివ్వదు. ఎవ్వరు ఊరుకోరు. ఇది సుబ్బారావు కాదు, ఇది సుబ్బారావు కాదు. సుబ్బారావు అనే వ్యక్తి రాత్రి 10 గంటల వరకు ఇదిగో ఈ ఆకారంలో ఉన్నాడు, ఇప్పుడు ఈ ఆకారాన్ని విడిచిపెట్టి పోయాడు, అందుకే చచ్చిపోయాడు. అలా పోయిన వాడు సుబ్బారావు అయితే అలా పోయిన ఆ సుబ్బారావు ఆత్మ. నీవు నేను కూడా ఆత్మలవే. ఇక్కట్టే ఇది ఒట్టిది, ఇది ఒట్టిది. చావుతో తిరిగి మనల్ని విడిచిపెట్టి మట్లోకి వెళ్ళిపోతుంది. అంటే తల్లి గర్భంలో మన ఆకారాన్ని పట్టి మన ఆత్మను పట్టి ఉంచడానికి వచ్చిన ఈ ఆత్మ, ఈ శరీరం మనలను పట్టి బంధించడానికి. అవునండి, శరీరంలో ఆత్మలుగా మనం బంధించబడి ఉన్నాం. ఈ శరీరంలో మనం లోపల ఉన్నాం. 60-70 ఏళ్ళు దేవుడు ఎంత ఆయుషిస్తే అంత. 60-70 ఏళ్ళు, 60-70 ఏళ్ళు ఆత్మను భద్రం చేయడానికి దేవుడు వేసిన తొడుగు. నువ్వు ఇంటికి వెళ్ళి పాలు టీ పెట్టుకునేంత వరకు భద్రంగా ఉండాలంటే పాల ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్యాకెట్లు పోసి సీల్ చేస్తారు. ప్యాకెట్లు పోసి సీల్ చేస్తారు. దేవుడు కూడా ఆత్మను ఇదిగో ఈ శరీరంలో పెట్టి సీల్ చేశాడు. అంటే ఇది ఒక ప్యాకా? అవును, ఆత్మను కాపాడే ప్యాక్ ఇది, కవర్ ఇది, తొడుగిది. ఈ తొడుగు ఎప్పటి వరకు ఉంటుంది మనతో? ఎప్పటి వరకు దేవుడు ఆయుష్ ఎంత ఇచ్చాడో అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ తొడుగును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే మనం ఆత్మలమని, 60-70 ఏళ్ళు మనతో ఉండే తొడుగు కవర్, మనకు వేయబడిన కవర్ అని, శరీరం అని మనకు అర్థమైంది. ఈ 60-70 ఏళ్లలో, ఈ 60-70 ఏళ్లలో ఒక కవర్లా, ఒక తొడుగులా ఉండి ఆత్మను పట్టి బంధించే ఈ శరీరం ఆత్మకు శత్రువు అవుతుందా? ఆత్మకు విరోధవుతుందా? అవును. ఆత్మకు విరోధయిందా? అవును. అందుకేనండి పౌలు ఏమంటున్నాడో మరలా చదవండి. తమ్ముడు చెప్పిన ఫ్రెండ్స్, రోమపత్రిక 7వ అధ్యాయం 24. రోమపత్రిక 7వ అధ్యాయం 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? శరీరం నుంచి నన్నెవడు విడిపించును? ఎవరి శరీరం నుంచి? పౌలు శరీరం నుంచి పౌలును విడిపించాలట. ఒక దొంగ చేతి నుంచి విడిపించండి అంటే బాగుంది, ఒక నక్సలైట్ల చేతి నుండి విడిపించండి అంటే బాగుంది, ఉగ్రవాదుల చేతుల నుంచి విడిపించండి అంటే బాగుంది, క్రూరుడైన భర్త చేతి నుంచి విడిపించండి అంటే బాగుంది, జైలు నుంచి విడిపించండి అన్న బాగుంది. కానీ శరీరం నుంచి విడిపించటం ఏంటండి? శరీరం నుంచి విడిపించడం ఏంటి? నన్ను రక్షించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పౌలు శరీరం పౌలుకు శత్రువై అతను తట్టుకోలేనంత టార్చర్ అతనికి పెడుతుంది, అతనికి కీడు చేస్తుంది. అది గ్రహించాడు పౌలు. తన శరీరమే తనకు విరోధమై తనకు కీడు చేయుచున్నదన్న సంగతి పౌలు గ్రహించాడు. అందుకే నా శరీరం నుంచి నన్ను రక్షించండి, రక్షించండి, రక్షించండి అంటున్నాడు. అవునండి, మనం ధరించుకున్న శరీరం మనకు శత్రువు అయిపోయిందా? మనం ధరించుకున్న శరీరం మనకు శత్రువా? ఎలా శత్రువు అని ఎలా చెప్పాలి అనుకుంటున్నారా? ఏ మనిషినైనా నువ్వు శత్రువు అనాలంటే ఒక చక్కటి నిర్వచనం బైబిల్లో ఇచ్చాడండి. ఎవరినైనా నువ్వు శత్రువు అనుకోవాలంటే ఇదిగో ఈ సంగతి తెలిసి ఉండాలి, అతనిలో ఈ లక్షణం ఉండాలి. ఏ లక్షణం? ఎవరిని శత్రువు అనాలంటే ఇదిగో ఇది చేసి ఉండాలి. ఏంటది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి. ఎవరి శత్రువు చెబుతున్నాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. భూమిని కంపింపచేసి ఆ రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? అపవాది పాతాళానికి వెళ్ళినప్పుడు మిగిలిన ప్రేతలు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. అపవాది పాతాళానికి వెళ్ళినప్పుడు, సాతాను వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినాడు వీడేనా? పాతాళానికి వెళ్ళగానే ప్రేతలన్నీ మనను కూడా అలాగే అంటాయి. పాలకొల్లుల్లో గొప్ప బిల్డప్ ఇచ్చినవాడు వీడేనా? కండలు పెంచినవాడు వీడేనా? ఆ జిమ్ స్థలం లేవు, మాకే గాలాలు గుచ్చిలేవు అనుకుంటున్నారా? ఒక మనిషి ఈరోజు దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాడు తెలుసా? సాతాను వాడిని బంధించింది. ఇలా మనుషులందరినీ చెరపట్టింది. ఒకడికి తాగుడు, ఒకడికి జోదం, ఒకడికి వ్యభిచారం, ఒకడికి రాజకీయ పిచ్చి, ఒకడికి ధన పిచ్చి, ఒకడికి సుఖాల పిచ్చి, ఒకడికి బంధువుల పిచ్చి. ఎవడికి ఏది ఇష్టమో ఆ దానితోనే ఆ పాప పాశములతో ప్రతి మనిషిని బంధించింది. బంధించి ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదట. అది తమ నివాస స్థలాలకు. నిజంగా మన నివాస స్థలం ఏదంటే? మనుషుల నివాస స్థలం ఏది? పరలోకం. పరలోకమందు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం వచ్చింది పరలోకం నుంచేనండి, తిరిగి వెళ్ళవలసింది పరలోకానికేనండి. మీదే ఊరండి అంటే టక్కన పాలకొల్లు, చెట్టవరం, ఏమంటే కొమ్ము చిక్కాలు ఇవి చెప్తున్నారా? మీది నిజంగా సొంత ఏదో తెలుసా? పరలోకం. ఆ పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద సాతాను మనుషులను చెరపట్టి తమ సొంత ఊరికి వెళ్ళనివ్వడం లేదు. అందుకే వాడు శత్రువు. ఈ ప్రపంచంలో ఎవరినైనా శత్రువు అని అనాలంటే మనల్ని పరలోకానికి పోనీయకుండా అడ్డుకునేవాడై ఉండాలి. తెలుసా ఎవరిని శత్రువు అనాలి? మనలను పరలోకానికి పోనీయకుండా అడ్డుకునేవాడై ఉండాలి. వాడు శత్రువు అవుతాడు. పాకిస్తాన్ వాడు ఇండియా వాళ్ళని పరలోకం పోకుండా అడ్డుకుంటున్నాడా? మరి ఎలా శత్రువు అయ్యాడండి? తెలంగాణ వాళ్ళు కోస్తా ఆంధ్ర వాళ్ళని లేదా సీమాంధ్ర వాళ్ళని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారా? మరి ఎలా శత్రువులు అవుతారు? ఫ్యాక్షనిజం చూడండి ఒకసారి.
ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు రక్తాన్ని ఏర్లయ్యేలా పారేలా చేస్తారు. ఎవరు నాపుతున్నారు పరలోకం వెళ్ళకుండా? పిచ్చివాళ్ళు వాళ్ళు. శత్రువులు అనుకో, ఒక కుటుంబం మరో కుటుంబానికి శత్రువులు, పిచ్చివాళ్ళండి వాళ్ళు. నక్సలైట్లను పరలోకం వెళ్లకుండా ప్రభుత్వాలు ఆపుతున్నాయా, నాయకులు ఆపుతున్నారా? వాళ్ళకి పిచ్చివాళ్ళు. ఈ ప్రపంచంలో ఏ మనిషి మరో మనిషి శత్రువు కాడంటే, ఈ ప్రపంచంలో ఏ మనిషి మరో మనిషి శత్రువు కాడు. నువ్వు శత్రువు అని ఎవరినైనా అనాలంటే వాడు నీకు పరలోకానికి అడ్డు చెప్పేవాడై ఉండాలి, అడ్డు తగిలేవాడై ఉండాలి, నీకు అభ్యంతర కారణమై ఉండాలి. వాడే శత్రువు. తాను చెరపట్టిన వాడిని తమ నివాస స్థలంలోకి పోనీయని వాడే శత్రువు అని అపవాదిని ఎందుకన్నావండి? వాడికి మనకేం పాత కక్షలు ఉన్నాయా? స్థలాల గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? పరలోకానికి మనలను వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. అందుకే వాడు శత్రువు. మరి అలాంటప్పుడు శరీరం ఎందుకు శత్రువైంది? ఈ శరీరం కూడా మనలను పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటుందా? అవును. పరలోకానికి వెళ్లకుండా సాతాను అడ్డుకున్నందుకు వాడు శత్రువైతే, ఆత్మలమైన మనం పరలోకానికి వెళ్లకుండా మన శరీరమే అడ్డుకుంటుందన్న సంగతి ఈ ప్రపంచంలో ఎవరికి తెలుసు అండి? ఎవ్వరికి తెలియదు. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 చదవండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు. బాగా ఆలోచించండి. ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేయటం తప్పు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు కంటితో చూసినవాడు, మోహపు చూపుతో చూసినవాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు. ఏమంటే వెళ్ళలేదు, ఆమెను కనీసం తాకలేదు, పల్లెత్తి మాట అయినా అనలేదు, స్త్రీలు ఆరోపిస్తున్నట్టు కనీసం చేయి పట్టుకొని లాగలేదు, అతను అనుకున్నట్టుగా లేదా లోకం ఉంటున్నట్టుగా కనీసం ఆమెను బలత్కరించలేదు. ఏమీ లేకుండానే దేవుడు శిక్ష వేసేస్తానంటున్నాడు. దేనికి? మోహపు చూపుతో చూచినప్పుడే నువ్వు వ్యభిచారం చేసినవాడు. అంటే వ్యభిచారం చేసిన వాడికి శిక్ష ఉందా? వ్యభిచారం చేసిన వాడికి శిక్ష ఉందా? ఉంది. అలాగైతే ఎప్పుడు వ్యభిచారం చేసిన వాడు అవుతాడు అంటున్నాడు? కంటితో చూస్తే నేను వ్యభిచారం చేసిన వాడివి అన్నాడు. అంటే కంటితో చూస్తే పరలోకం రాదా? మోహపు చూపుతో చూస్తే పరలోకం రాదా? రాదు. అంటే ఇప్పుడు నీ కన్ను చూసి నీకు పరలోకం లేకుండా చేసిందా? అవును. అందుకే తర్వాత వచనంలో ఏమన్నాడు చూడండి, 29లో, నీ కుడి కన్ను ఆత్మవైన నిన్ను అభ్యంతరపరుస్తుంది. దేనికి? నువ్వు పరలోకం వెళ్లకుండా. నీ కుడి కన్ను, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. దేనికి? స్త్రీని మోహపుతో చూపుతో చూడు అని నిన్ను రెచ్చగొట్టింది.
చూసింది. దానివల్ల ఏమైంది? నువ్వు పరలోకం పోగొట్టుకున్నావు. ఒక స్త్రీని వ్యభిచారపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. అంటే నీ కన్ను అలాగూ ప్రేరేపించి పరలోకం వెళ్లకుండా నీ ఆత్మకు ఏం కలుగు చేసింది? అభ్యంతరం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడలా ఏం చేయాలి? పీకి పారై. ఆ తర్వాత 30వ వచనం చూడండి. 30 నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినాడలా నీ కన్ను నేను అభ్యంతరపరుస్తుంది. అవయవము ఆత్మను అభ్యంతరపరుస్తుంది. పవిత్రంగా నిర్దోషత్వంతో ఉండనివ్వవు. ఎందుకో తెలుసా? తమ్ముడు చెప్పాడుగా యాకోబు 4:1 ఈ శరీరంలోని అవయవాలలో ఏమున్నాయట? భోగము, ఇచ్ఛ. భోగము, ఇచ్ఛ. భోగము, ఇచ్ఛ. సుఖపడాలన్న కోరిక. సుఖపడాలన్న కోరిక అవయవాలన్నింటిలో ఉన్నాయి. అన్నింటిలో ఉన్నాయి. అన్నింటిలో ఉన్నాయి. ఏమండి, అరికాలు మొదలుకుంటే అరికాలు కాలుకున్నటువంటి పాదం ముందున్న వ్రేలు, ఆ వ్రేలుకున్నటువంటి గోరు, అక్కడ నుండి ప్రారంభిస్తే తలపై ఉన్న వెంట్రుక వరకు శరీరంలోని ప్రతి అవయవానికి కోరికలు ఉన్నాయండి. పాదానికి ఉన్న వ్రేలకు, వేలుకున్న గోటికి కోరిక. అవును, లేదనుకుంటున్నారా? ఆ పాదానికి ఉన్న వేలుకున్న కోరిక లేదా? ఎందుకు లేదు? ఆ కోరిక లేకపోతే నెయిల్ పాలిష్ ఎందుకు వేస్తున్నాం? నెయిల్ పాలిష్, అబ్బా నేను మట్టిలో తిరుగుతున్నాను, మట్టుకున్నాను, కొనుక్కురా పాలిష్. ఎంతది? ఎంత ఉంటుంది? ఎంతండి? ఎంత ఉంటుందని అడిగి జస్ట్ కనుక్కోడానికి అడిగానండి. ఎంతే? 50 రూపాయలట. 50 రూపాయలు ఉంటుంది. దానికి దేనికి కావాలి? మట్టిలో తిరిగి ఆ కాలి కోరికి కావాలట. కోరిక దాన్ని. ఆ తర్వాత తలపై ఉన్న వెంట్రుకలకు కూడా కోరికలా? ఎందుకు లేవండి? ఈ మధ్య కాలంలో ఒక్కొక్కడు వెరైటీగా కనబడుతున్నాడండి. ఈ పక్కేం పచ్చగా ఉంది, ఈ పక్కేం ఎర్రగా ఉంది, ఈ పక్కేం పసుపుగా ఉంది, ఈ పక్కేం తెల్లగా ఉంది. ఏంటిది? కోడి పుంజులాగా. కోరికలకు అంతెక్కడ? 5 వేళ్లకు పెడతాడు, ఎలా చూపిస్తుంటాడు. 5 వేళ్లకు ఎలా చూపిస్తుంటాడు. ఒక్కొక్కడు ఒంటి నిండా అయిపోయి పంటికి పెట్టి ఇలా ఇగిలిస్తుంటాడు, క్లోజప్ యాడ్ లాగా. అంటే ఏంటి? ఆ పన్ను మనం చూడాలని. ఏంటా పన్ను? బంగారం. ఈ మధ్యకాలంలో ఒకరిని చూపించారండి, పప్పీలహరి. సరిగ్గా చిన్న సైజు ఏనుగులా ఉన్నాడు. ఏమంటే లేడీస్కి పెళ్లి కూడా సొలొమోను గారు రాసిన మాట ప్రసంగి గ్రంథంలో, చూచుట చేత కన్ను తృప్తి పొందదు. అంటే అర్థం ఏంటి? ఒకదాన్ని చూసి ఇక జాలి అంటే ఊరుకుంటుందా? అందులో ఏముందో చూడాలి, ఇందులో ఏముందో చూడాలి, ఇక్కడేముందో చూడాలి, ఇది ఎలా ఉందో చూడాలి. ఆగదా? ఇది ఆగదు. ఈ పరంపర ఆగదు. ఒక కన్ను గురించి చెప్పాడు అనుకుంటున్నారా? నీ అవయవంలో పుట్టే ఏ కోరికైనంతే, ఏ అవయవమైనంతే. ఇన్ని తిన్నాను కదా, ఇంకెందుకులే వెరైటీలు, ఇక నేను తిన్నా అంటదా నాలుక. ఎన్ని విన్నాను కదా ఈ సినిమా పాటలు, ఇంకెందుకులే, ఇంత విన్నాను కదా ఈ మాటలు, ఇక వద్దు అనుకుంటుంది చెవి. చూచుట చేత కన్నుకు తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు, తినుట చేత నాలుగు తృప్తి లేదు, అనుభవించుట చేత ఈ శరీరంలో ఏ అవయవానికి తృప్తి ఉండదు. అయిపోదండి, ఇది అయిపోదు. ప్రియులారా, శరీరంలో పుట్టే కోరికలు అనంతమైనవి. అనంతమైన ఈ కోరికలను తీర్చుకోవడానికి 60-70 ఏళ్ల వయసులో, 60-70 ఏళ్ల ఆయుష్లో ఆత్మను బలి తీసుకుంటుంది శరీరం. ఆత్మను వంచుకుంటుంది, ఆత్మని లొంగ తీసుకుంటుంది, ఆత్మను బానిస చేసుకుంటుంది. శరీరం మట్టికి చెందిందండి, అందుకే దీని ఆలోచనలన్నీ మట్టికి చెందినట్లుంటాయి. ఆత్మ పరలోకానికి చెందిందండి. ఆత్మ పరలోకం గురించి ఆలోచించాలిగా. ఆలోచించనిది శరీరం మాయ చేసింది. ఎవను ఎన్నాళ్ళు? 3 నాళ్ళు కదా. ఎంజాయ్ చేయి. ఆత్మను శరీరం లోపరుచుకుంది, ఎంజాయ్ చేయి. అప్పుడే ఏంటి వైరాగ్యం? నీ వయసు ఎంతని, నువ్వెంతని, బైబిల్ అంటున్నావు, జ్ఞానం అంటున్నావు, వాక్యం అంటున్నావు, పరలోకం అంటున్నావు.
ఎప్పుడు అనుభవిస్తావురా? శరీరం అండి. ఇలా శరీరం ఆత్మను వంచి బ్రతుకు కాలమంతా ఈ శరీరంలో పుట్టే కోరికలను తీర్చుకొని ఆ తర్వాత అర్ధాంతరంగా మరణం పేరుతో ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది చేరవలసిన స్థానం చేరింది. కానీ ఈ శరీరంలో అప్పటి వరకు ఉన్న ఆత్మగతి ఏంటి? ఆత్మగతి ఏంటి? పరలోకం నుంచి ఎందుకు వచ్చిందో, పరలోకం నుంచి 60-70 ఏళ్ళ ఆయుష్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ 60-70 ఏళ్లలో దేవుని చిత్తం నెరవేర్చవలసి ఉండగా దేవుని చిత్తం వైపు మనసు మళ్ళనివ్వకుండా శరీరమే లోపరుచుకొని దాని బ్రతుకు కాలమంతా శరీరం ఊడిగించేయించుకుంది కదా. ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిన ఆత్మ ఏమైపోవాలి? పరలోకానికి అర్హత లేదు ఈ ఆత్మకు. ఎక్కడికి వెళ్ళాలి? వెలుపటి చీకటిలోనికి తోసేయండి. అక్కడ ఏమున్నాయి? అక్కడ ఏముంది? ఏడుపును పండ్లు కొరుకుట. 60-70 ఏళ్ళు ఈ శరీరానికి తొడుగులా ఉండి, శరీరంతో ఉండి, కనిపించకుండా శరీరాన్ని వాడుకొని, శరీరం ఆత్మను వాడుకొని 60-70 ఏళ్ళు ఆత్మతోనే ఉంది శరీరం. ఆత్మను వాడుకుంది, అర్ధాంతరంగా తనలో నుంచి బయటికి గెంటింది. ఇప్పుడు ఆత్మగతి ఏంటో తెలుసా? వెలుపటి చీకటిలోనికి తోయబడింది. అక్కడ ఏడుపు పండు కొరుకుట. అంటే అర్థం ఏంటి? నీ కట్టె, నీ శరీరం, నీ ఆత్మకు చివరకు మిగిల్చేది ఏంటో తెలుసా? ఏడుపును పండు కొరుకుట. ఇదేనండి ప్రపంచానికి తెలియని కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. రేపటి దినం అనేక సంగతులు తెలుసుకుందాం. ఈ శరీరం ఎంత భయంకరమైనదో, ఇందులో రగులుతున్న కోరికలకు ఆత్మ ఎలా బలైపోతుందో, మరిన్ని సంగతులు అనేకులను తీసుకొని రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. 1000 రూపాయలు ఖర్చు చేసి మీ పిల్లలు మహాజ్ఞాన సంగతులు వినిపించడానికి నడుం బిగించారు. మీ పిల్లల లక్ష్యాన్ని నెరవేర్చండి. ఎందరో ఈ వాక్యాన్ని విని ఆలోచిస్తున్నారు. శరీరం ఎంత భయంకరమైందో ఆత్మను లొంగ తీసుకొని ఎలాగో అభ్యంతర కారణంగా నిలిచిందో, పరలోక ప్రక్క వీధిలో మరి ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నందు ప్రత్యేక బైబిల్ తరగతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు బ్రదర్ సంతోష్ కుమార్ పరిశీలించేవారు. దయచేసి అందరూ ఆహ్వానితులే. మన